అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మాది అల్లిగూడెం గ్రామం, జిల్లా మైబాద్, మండలం బయారం. వాటర్ లేవు ఇక్కడ. ఈఎంఆర్ స్కూల్ ఏకలవ్య నాల్పాడ్. ఇక్కడ వాటర్ లేవు, ఫుడ్ మంచిగా లేదు, సాంబార్ కూడా మొత్తం ఫుల్గా ఉన్నది, చింతకాయ తిన్నట్టే. ఈ అన్నం కూడా మొత్తం పచ్చిదే వస్తుంది, గుగ్గిళ్ళల్లో కూడా పురుగులే వస్తున్నాయి. వాటర్ సరిగా లేదు, బాత్రూమ్ పోగానే లేదు. ఇక్కడ మీ ప్రిన్సిపల్ సార్ చెప్పిరా? ప్రిన్సిపల్ సార్ చెప్పినాం, ఒక వారం 2 వారాల దాకా అవస్థలు పడాలని చెప్తున్నారు. ఎంతమంది చదువుతారు దీంట్లో? దీంట్లో ఎంతమంది చదువుతారు పిల్లలు? 500 మంది. 500 మంది. ఒక అక్క కళ్ళు తిరిగి అడ్డం పడ్డది రాత్రి, ఒక అక్కకి పిడిసి వచ్చింది, ఒక అక్క బ్లడ్ మొత్తం వాంతింగ్ అక్కింది. హాస్పిటల్ తీసుకుపోయి హాస్పిటల్ జాయిన్ చేయించారు. బోరేపియం అంటే బోరేపియట్లేదు అంటూ 3 బోర్లు. వాటర్ సరిగా లేవు. నేను 7th క్లాస్ చదువుతున్నాను. ఇక్కడ వాటర్ ప్రాబ్లం చాలా, ఫెసిలిటీస్ చాలా పోయినాయి. 70-80 ఫ్యాన్స్ పాడైపోతుంది. వాటర్ ఎప్పుడు వస్తున్నాయి అని టీచర్స్ అడిగితే ఆసిఫా సార్ చెప్పాం, మా వల్ల కాదు అంటారు. మాకు చాలా ఇబ్బంది అవుతుంది. టాయిలెట్ పోవడానికి వస్తుంటే చాలా బాధ అనిపిస్తుంది. స్మెల్ అయితే డట్టీగా వస్తుంది. అన్నం తిన్నామంటే నేను 2 రోజులు తినలేదు అన్నం. దాంట్లో చిన్న స్టోన్స్ వచ్చి మొత్తం గలీజ్ ఉంది. మొత్తం తింటా అంటే స్టమక్ పెయిన్ వచ్చి నిన్న నైట్ కూడా నేను తినలేదు. కర్రీస్ ఈ రోజు బాగా ఆకలేసి వన్ టైం తిన్నాను. పోయినసారి వాటర్ కోసం అని చాలా ట్యాంక్స్ వచ్చాయి, కానీ మేము మోసుకొని స్నానం చేసాము. దీని కొరకు గవర్నమెంట్తో మాట్లాడాలని కోరుకుంటున్నాను. ప్రిన్సిపల్ సార్ చెప్తే వాటర్ వస్తాయి, ట్యాంక్స్ తెప్పిస్తాం, మేము మంచిగా తీసుకోండి అంటే, నేను పొద్దున్న బట్టలు కట్టుకొని పోయి స్నానం చేయడానికని బకెట్ పెడితే చుక్కలు లేవు, అందరు ఎగబడి పడతారు. మాకైతే వాటర్ లేవు. గవర్నమెంట్తో చెప్పి మా ఫెసిలిటీస్ మార్చేయండి ప్లీజ్. పాప పేరు శాసనశ్రీ. మా పాపకు రోజు అంటే వాటర్ ప్రాబ్లం ఉన్నదని ప్రతి 3 రోజులకోసారి 2 రోజులకోసారి వచ్చి అంటే నాకు ఫోన్ చేసి చెప్తూ ఉంటుంది. ప్రతి 2 రోజులకోసారి నేను వచ్చి తీసుకొని పోయి స్నానం చేయించి బట్టలన్నీ నీట్గా ఉతుక్కొని మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ తోలిపోతాను. ప్రతిరోజు ఈ సమస్యను గురించి ఎన్నిసార్లు ఇక్కడ కంప్లైంట్ చేసినా కూడా ఎవరు కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. ఇక్కడ అసలు ఉంచాలా తీసుకుపోవాలా అనే సందిగ్ధంలో కూడా ఉన్నారు. అందరూ పిల్లలు సఫర్ అవుతున్నారు. కానీ దీని గురించి కొంచెం దయచేసి పట్టించుకోవాలని చెప్పి కోరుచున్నాను. ఏ స్కూల్? ఈ ఏకలవ్య మోడల్ స్కూల్, నామలపాడు. నా పేరు రాజ్ కుమార్ సార్. మా పాప 6th క్లాస్ చదువుతుంది. పాప పేరు ఆశ్రిత. అంటే ఫస్ట్ 1 మంత్ అవుతుంది పాప జాయిన్ అయ్యి. సో ఇప్పటి వరకు కూడా స్టార్టింగ్లో వాటర్ ప్రాబ్లం అని చెప్పారు. ఇప్పటికి కూడా 1 మంత్ అయిపోతుంది. ఆ వాటర్ ప్రాబ్లం ఇంతవరకు క్లారిటీ లేదు. అదే పిల్లలు అసలు బట్టలు పిండుకోవడానికి కూడా అసలు వాటర్ లేవు. ప్లస్ వాష్రూమ్ వెళ్ళడానికి కూడా, వాష్రూమ్ పోవడానికి, అందులో నీళ్ళు పోవడానికి కూడా చాలా సఫర్ అవుతున్నారు. ఆ దద్దులు వస్తున్నాయి అన్నమాట, ఒంటి మీద దద్దులు వస్తున్నాయి, చిన్న దద్దులు వస్తున్నాయి. ప్లస్ ఇంకొకటి వాటర్ను కూడా స్టాఫ్ వాళ్ళని పంపిస్తున్నారు బయటికి. నేను ఫొటోస్ కూడా చూపిస్తాను సార్. మార్నింగ్ వెళ్తున్నారు, స్టాఫే వెళ్ళి వాటర్ ట్యాంక్ తీసుకొచ్చి. మరి ఎన్ని రోజులని వాటర్ ట్యాంక్ పిల్లలకి వాటర్ ట్యాంక్ ద్వారా మన పిల్లలకు ఫెసిలిటీ కలిగిస్తారు? ఆ పర్మనెంట్ సొల్యూషన్ ఏం లేదు సార్. సో ఇప్పుడు ఇంకొకటి 11:30 వరకు 11:30 వరకు కూడా ఇంతవరకు టిఫిన్ చేయలేదు పిల్లలు. 6th క్లాస్ పిల్లలు, వాళ్ళ వయసు ఎంత సార్? కనీసం మనకే ఆకలిస్తుంది ఒక పూట తినకపోతే. అట్లాంటి పిల్లలు 6th క్లాస్ పిల్లలు ఇంతవరకు కూడా ఎవరు కూడా, ఇప్పుడు 300-400 పిల్లలు కూడా ఎవరు కూడా టిఫిన్ చేయలేదు. స్టిల్ 11:30 వరకు కూడా. ప్లస్ ఇప్పుడు నేను చూసాము పిల్లలే రొట్టెలు చేస్తున్నారు. పిల్లలే అక్కడేమో చూస్తే మెను సండే రోజు ఇది, మండే రోజు ఇది అన్నీ క్లారిటీగా కనిపిస్తున్నాయి. కానీ ఒక్క రోజు కూడా గుడ్డు పెట్టింది లేదు. ఒక్క రోజు కూడా ప్రాపర్లీగా ఈ మెనూ అనేది ఫాలో కావట్లేదు సార్. సరే ఓకే, మెనూ తర్వాత విషయము. మాకు ప్రైమరీ థింగ్స్ ఏంటంటే పిల్లలకు కావాల్సింది వాటర్ అనేది అసలు ఏం లేవు ఫెసిలిటీ. అదని తొందరగా కనిపిస్తుంది. లోపల వండేటోళ్ళు కూడా లేదు సార్. వండే వాళ్ళు కూడా
నిన్న కూడా ఆ సర్వే అంటే వంట చేసే ఆ మాస్టర్ కూడా చెప్తుంది నిన్న ఒక్కరోజే పురుగులు వచ్చాయని చెప్తుంది. పిల్లలేమో రోజు వస్తున్నాయి, పిల్లలు పురుగులు పెద్ద పెద్ద పురుగులు వస్తున్నాయంట, పెద్ద పెద్ద పురుగులు వస్తున్నాయంట. మరి ఆ పిల్లలు ఆ పురుగులు తిని మరి చావాలా బ్రతకాలా? మరి ఎందుకు ఈ స్కూల్ ఎందుకు కట్టారు? ఇక్కడ వాటర్ కూడా ఆయిల్ వాటర్ వస్తున్నాయని చెప్తున్నారు. మరి ఆయిల్ వాటర్ వచ్చినప్పుడు ఈ స్కూల్ ఇక్కడ కట్టేసి ఈ పేద పిల్లల్ని ఇక్కడ వెలిసి వాళ్ళని జావగొట్టడానికి సార్ ఇంతవరకు మాకు కంపల్సరీ విత్ ఇన్ 2-3 డేస్లో మాకు 2 డేస్లో మాకు వాటర్ ఫెసిలిటీ కల్పించాలి. ప్లస్ ఇంకొకటి ఈ వాటర్ ఫెసిలిటీ కల్పించేదాకా పిల్లలకి హాలిడేస్ ఇస్తే మా పిల్లలు సేఫ్గా ఉంటారు సార్. ఇంతవరకు మాకు కంపల్సరీ విత్ ఇన్ 2-3 డేస్లో మాకు 2 డేస్లో మాకు వాటర్ ఫెసిలిటీ కల్పించాలి. ప్లస్ ఇంకొకటి ఈ వాటర్ ఫెసిలిటీ కల్పించేదాకా పిల్లలకి హాలిడేస్ ఇస్తే మా పిల్లలు సేఫ్గా ఉంటారు సార్. ఒక వారం రోజుల మీరు ఎన్ని రోజులు కల్పిస్తారో మీరు చూడండి సార్. సార్ ఇది బాయిల్ అవ్వలేదు సార్ ఫుడ్ సరిగ్గా. సార్ ఈ రోజు బట్టలు వాష్ చేసుకోక ఆ బట్టలు నేను రిటర్న్ తీసుకెళ్తున్నా, మళ్ళీ బట్టలు కొత్త ఇంటి దగ్గర వాష్ చేసుకొని తీసుకొస్తున్నా సార్. నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. ఇప్పుడు బట్టలు తీసుకెళ్తాను, మళ్ళీ నెక్స్ట్ వీక్ బట్టలు తీసుకొని వస్తాను సార్. వాష్రూమ్ వెళ్ళడానికి కూడా మమ్మీ వాటర్ లేవు, మమ్మీ వాష్రూమ్ వస్తుంది అని చెప్పంటే నాన్న వాటర్ అయిపోతే ఎట్లా వెళ్తావు నాన్న అనేసి బాధ అనిపించేసింది సార్. ఏడ్ చేసిన మా పాపని బట్ట వేసుకొని. అడిగినాం సార్ 2 times అడిగాను. నేను వచ్చినప్పుడు ఒకసారి అడిగాను, మా హస్బెండ్ వచ్చినప్పుడు ఒకసారి అడిగారు. వస్తాయి అని అంటున్నారు. ఇప్పుడు అడిగితే ఆర్సీఓ సార్కి కంప్లైంట్ ఇచ్చాము. 200 మనీ కలుపుకొని స్టాఫే ఫ్రూట్స్ తెప్పించి పిల్లలకి ప్రొవైడ్ చేసిండ్రంట సార్. ఈ రైస్ ఉండడం వల్ల స్టమక్ పెయిన్ వస్తుందని పిల్లలు తినలేకపోతున్నారు అనేసి వాళ్ళ స్టాఫ్ కూడా చాలా సఫర్ అవుతున్నారు సార్. నార్త్ ఇండియన్ టీచర్స్ వచ్చిండ్రు, బిల్డింగ్ బాగుంది, స్టడీ బాగుంటుంది కదా అనేసి మా పిల్లల్ని నేను హైదరాబాద్ నుండి వచ్చాను సార్. మా పాపని ఇక్కడ హాస్టల్లో వేసాను, 6th క్లాస్ మా పాప. ఇక్కడ జాయిన్ చేశాను సార్. 1 month నుండి మమ్మీ వాటర్ రావట్లేదు సార్. నాన్న 1 month ఓపిక పట్టండి, వాటర్ వస్తే లేబట చూస్తాము, ప్రిన్సిపల్ సార్తో కూడా మాట్లాడడం బెట అని చెప్పి మా పాపకు చెప్పారు సార్. సరే వాటర్ అట్లా ఉంది, ఫుడ్ అట్లనే ఉంది. ఫుడ్ మీరు ఎక్కువ తీసుకుంటున్నారా, అందువల్లనే మీకు ఇట్లా స్టమక్ పెయిన్ వస్తుంది అని చెప్పేసి అంటున్నారంట సార్. ఈ ఫుడ్ తింటే స్టమక్ పెయిన్ రాకపోతే ఫుడ్ ఎక్కువ తింటే వస్తుందా, మీరు ఎక్కువ తినడం వల్ల ప్రాబ్లం అయితే ఫుడ్ ఎక్కువ తీసుకోవడం వల్ల స్టమక్ పెయిన్ రావడం ఏంటి? స్కూల్ అంటే అక్కడ మీరు బయారంలో ఉన్నప్పుడు ఇక్కడ 1 month నుంచి ఇదే ప్రాబ్లం. వాటర్ మాత్రం అసలు పూర్తిగా సొల్యూషన్ చేయట్లేదు. ఆర్సీఓ దగ్గర కూడా ఏది లేదు సబ్జెక్టు. వాళ్ళు వచ్చి చూస్తారని కూడా ఇప్పుడు దాకా కూడా వాళ్ళు ఆ ప్రాబ్లం సాల్వ్ చేయలేకపోతారు. మరి ఎందుకు మరి స్టాఫ్ ఎందుకు పెట్టుకోవాలి? పెట్టుకున్న తర్వాత పేదోళ్ళని పెట్టుకొని అట్లా నంచడం ఎందుకు? వాళ్ళకి ఏదో స్పందన లేనప్పుడు స్కూల్ నడిపేయడం కాకుండా కంపెనీ బంద్ అయితే అయిపోతుంది కదా. చిన్న పిల్లలందరూ తీసుకుపోయి మళ్ళీ ఎవరు ఏదో స్కూల్లో పడేసుకొని ఏదో ఒకటి చేసుకుంటారు. పెట్టుకోవడం ఎందుకు? ఫ్యాన్ వాళ్ళ దోమలకు కుడుతున్నా కూడా వాళ్ళకు లేదు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.